సృష్టిని ఆరాధించకూడదు, సృష్టిని ఏం చేయాలి? ఆస్వాదించాలి. ఏం చేయాలి? సృష్టిని ఇచ్చిన ఆయన్ని ఆరాధించాలి. ఈ రోజు ఏమైపోయింది? తారుమారు అయిపోయింది. దేవుణ్ణి ఆస్వాదిస్తున్నారు. అంటే చర్చికి వెళ్ళి కాసేపు కూర్చొని అటు ఇటు 4 ముచ్చట్లు చెప్పుకొని ఈ హాయిగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చేయడానికి అదొక ఎంటర్టైన్మెంట్ డే అయిపోయింది చర్చి కదా. దేవుణ్ణి ఆస్వాదిస్తున్నాం, సృష్టిని ఆరాధిస్తున్నాం. మారిపోయింది, రివర్స్ అయింది ప్లేటు. లెక్క అయితే ఏం చేయాలి? సృష్టిని ఆస్వాదించాలి, సృష్టిని తయారు చేసిన ఆయన్ని ఆరాధించాలి. దేవా నువ్వు ఎంత గొప్పడు అని దేవుణ్ణి పొగడాలి. ఈ ఆహారం ఎంత మేలైంది దేవుడు ఇచ్చాడని దేవుణ్ణి పొగడాలి. ఆ రుచిని ఆస్వాదించాలి. రకరకాల ప్రాంతాలకు వెళ్తాం, కొండలు చూస్తాం, లోయలు చూస్తాం, పిక్నిక్ స్పాట్లకి వెళ్తాం, వేరే వేరే దేశాలకి టూర్లకి వెళ్తాం. ఇవన్నీ టూర్లకి దేశాలకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఎంత బాగుంది, నాకు ఆనందాన్ని తెచ్చిపెట్టిందని దాన్ని ఆరాధించకూడదు. ఎంత అందమైన వాతావరణాన్ని తయారు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. మానవుడికి ఇంత సువిశాలమైన భారతదేశాన్ని, ఇంత సువిశాలమైన ప్రదేశాన్ని దేవుడు ఇచ్చాడు, ఎంత గొప్ప దేవుడు అని దేవుడిని ఆరాధించి ఆ గాలిని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి, వాడుకోవాలి. ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఆరాధించాలి, సృష్టిని ఆస్వాదించాలి. అంతేగాని సృష్టిని ఆరాధించకూడదు, దేవుణ్ణి ఆస్వాదించకూడదు, దేవుణ్ణి ఆస్వాదించనేకూడదు, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకని? సృష్టి క్షేమైపోయేది. సృష్టి ఈ ఆకాశం ఒకనొక రోజు పోవచ్చు, ఈ భూమి ఎప్పటికైనా గతించిపోవచ్చు, ఇవన్నీ ఆస్వాదిస్తూ నువ్వు చచ్చిపోవచ్చు. కాబట్టి ఘనత, మహిమ, స్తుతులు, ఈ సర్వ ఘనకార్యాలన్నిటినీ దేవుడికి చెల్లించాలి. అర్థమవుతుందా? నీ చదువును బట్టి నువ్వు అతిశయించకూడదు, నీకున్న స్థితిని బట్టి నువ్వు గర్వపడకూడదు. ఎందుకంటే అవి దేవుడిచ్చాడు, నువ్వు వాటిని ఆస్వాదించు. అర్థమైనా? ఆరాధించు. మాకు ఆరాధన కేవలం దేవుడికే. ఎందుకని నేను చెప్తున్నా అంటే దేవుడు క్షయమైపోయేవాడు కాదు, ఇవాళ నుండి రేపు చచ్చిపోయేవాడు కాదు. దేవుడు సదాకాలం నిరంతరం స్తుతుల మధ్యలో నివసించేవాడు దేవుడు. ఆయనకి మరణం లేదు, ఆయన సజీవుడు, ఎన్నటికీ సజీవుడు. అయితే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, నువ్వు నేను క్షయమైపోతాం, ఇవాళ రేపు ఆవిరైపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆస్వాదించాలి, ఈ జీవితాన్ని ఆస్వాదించాలి, దేవుణ్ణి మాత్రం ఆరాధించాలి. కానీ నేటి క్రైస్తవులు కానీ, నేడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు కానీ దేవుణ్ణి ఆస్వాదిస్తున్నారు. అంటే ఆ ఒక్కరోజు పరిమితి, ఆ ఒక్కరోజు గౌరవం, ఆ ఒక్కరోజు విలువ, ఆ ఒక్కరోజు 4 పాటలు 6 చప్పట్లు కొట్టేయడం, వచ్చేయడం, దాన్ని ఏమంటారు? ఆస్వాదించడం అంటారు. ఆరాధించడం ఎన్నటికీ కాదు. ఆరాధించాలంటే మర్యాదగా బ్రతకాలి, పాపం లేకుండా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి. ఇవన్నీ చేస్తూ దేవా ఇదంతా చేయడానికి కారణభూతుడు నీవే, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాను తండ్రి. ఎన్నికలేని వాడిని, ఏమీ ఇచ్చుకోలేని వాడిని, అయినా విరిగి నలిగిన మనసు నీకు ఇస్తున్నాను, పాపాన్ని దోషాన్ని మన్నించు తండ్రి అని చెప్పడం, అలా బ్రతకడం దేవుణ్ణి ఆరాధించడం.